అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం క్షీరాబ్ది ద్వాదశి గురించి తెలుసుకుందామండి. కార్తీక మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటామండి. ఈరోజు విష్ణుమూర్తి క్షీరసాగరం మదించిన రోజు కాబట్టి ఈ రోజుని క్షీరాబ్ది ద్వాదశిని పిలుస్తారండి. ఈరోజు మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన రోజు. అందుకే లక్ష్మీ సమేతంగా ఆయన ఈరోజు బృందావనంలోకి అడుగు పెడతారండి. బృందావనం అంటే తులసి కోట అని అర్థము. తులసి అంటే లక్ష్మి అని కూడా పిలుస్తారు కాబట్టి ఈ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుని ఉంచి పూజించాలండి. తులసి దగ్గర శ్రీ మహావిష్ణువు ప్రతిమను కానీ శ్రీకృష్ణుని ప్రతిమను కానీ ఉంచి పూజిస్తే తగిన ఫలితం అయితే ఉంటుందండి. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని అయితే ఆచరించినట్లయితే వారికి ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రార్థిస్తాయండి. అలాగే ఉసిరి దీపాలు పెడితే చాలా మంచిదండి.